అందరూ నమస్కారం అండి. నేనండి మీ అమలాపురం ఆన్సర్ల అప్పారావు మాట్లాడుతున్నాండి. మరి మనకి ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒరే అప్పారావు, నరం లేని నాలుకంటే ఏంటి? అజ్జ బాబోయ్, పెద్ద ప్రశ్నే అడిగారు. మరి ప్రూఫ్స్ తో సహా చెప్తా ఇనుకోండి. మరి ఆనాడు బత్తాయి బ్యాచ్ కి సహకరించిన వాళ్ళు దేశ ద్రోహులంటూ వాగి ఈనాడు అదే బత్తాయి బ్యాచ్ కి భజన చేస్తున్నారు కదా, దాన్ని నరం లేని నాలుగు అందురండి. ఇక ఆనాడు తన అరెస్ట్ అయినప్పుడు మద్దతు ఇచ్చిన కేజ్రీవాల్ ను ఈనాడు ఢిల్లీని భ్రష్టు పట్టించాడంటూ భారీ డైలాగ్ చేస్తున్నాడు కదా, దాన్నే నరం లేని నాలుగు అందురండి. ఇక గతంలో మోడీ హటావ్ దేశ్ బచావ్ అంటూ నినాదాలు చేసి ఈనాడు అదే దేశపు క్యాపిటల్ అయిన ఢిల్లీలో అదే మోడీని గెలిపించాలంటూ క్యాంపెయిన్ చేస్తున్నాడు కదా, దీన్నే నరం లేని నాలుగు అందురండి. ఇక ఆనాడు తన రాజకీయ సౌలభ్యం కొరకు దేశం కోసం స్నేహం అంటూ సూక్తులు చెప్పి ఈనాడు వాళ్ళ నుండే దేశాన్ని కాపాడేందుకు ఏదో శత ప్రయత్నాలు చేస్తున్నట్టు కలరింగ్ కొడుతున్నాడు కదా, దాన్నే నరం లేని నాలుగు అందురండి. ఇక ఈ నరం లేని నాలుక తమ రాజకీయ లబ్ధి కోసం ఎన్ని అబద్ధపు నిందలైనా వేస్తుందండి. ఇక వాస్తవాలతో సంబంధం లేకుండా తమ స్వార్థం కోరుకు ఈ నిందల్ని సమర్థించే కొన్ని సుత్తి పత్రికలు కూడా ఉన్నాయండి. మరి అలాంటి ఓ సుత్తి పత్రికకున్న ముద్దు పేరేటంటే అబద్దాల పుట్ట, చెత్త కాగితాల గుట్ట. ఈ పేరు నేనెట్లేదండి, స్వర్గీయులు మన అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారే ఎట్టారండి. ఇప్పుడు నరం లేని నాలుగు అంటే ఏటో మీకు అవగాహన వచ్చినట్టే కదండి. మరి మన పవర్ రేంజర్ అన్న కొరకు పార్ట్ 2 రెడీ చేస్తున్నాను, అందులో కలుసుకుందాం. ఉంటాండి మరి.